కార్యத்தை எல்லாம் நீங்கள் பாருங்க. నూతన కార్యాలు మీరు చూస్తారు. இன்னைக்கு ஒரு தீர்மானம் எடுத்துங்க. ఈ రోజు ఒక నిర్ణయాన్ని తీసుకోండి. నేను నా జபிக்கிறవనా మారబో. ఈ రాత్రిలోనే నేను ప్రార్థించేవాడిగా మారబోతున్నాను. రెండవది నా పార్కిరో. రెండవదిగా చూస్తున్నాం. అదే 23వ వచనం. అదే 43వ అధ్యాయంలో 23వ వచనం. 23. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను గణపరచలేదు, నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపం వేయవలనని నేను నిన్ను వెసులుకొనలేదు. రెండవ కార్యத்தை ஆண்டவர் சொல்கிறார். రెండవ కార్యము నీతో మాట్లాడుతున్నాడు. நாம் ஏன் இருளிலே இருக்கிறோம்? ఎందుకు మనం చీకట్లోనే ఉన్నామంటే ஆண்டவருக்கு செலுத்த வேண்டிய காணிக்கைகளை நாம் செலுத்துவதில்லை. దేవుడికి ఇవ్వవలసిన కానుకలు మనం ఇవ్వడం లేదు. దహన బలిகளை நாம் செலுத்துவதில்லை. దహన బలులు మనం అర్పించడం లేదు. దేవునికి செலுத்த வேண்டிய காணிக்கைகளை நாம் செலுத்தவில்லை. దేవుడికి ఇవ్వవలసిన కానుకలు ఇవ్వడం లేదు. யோசித்து பாருங்க. ఆలోచించండి. ஆண்டவர் செலுத்த வேண்டிய காணிக்கைகளை நாம் கொடுப்போமானா దేవుడికి ఇవ్వవలసిన కానుకలు మనం దేవుడికి ఇస్తే గనక దేవుడు நம்முடைய வாழ்க்கையில வெளிச்சத்தை கொடுப்பார். దేవుడు మన జీవితంలో వెలుగుని ఇస్తాడు. நீ இருளிலே இருக்கிற காரணம், నువ్వు చీకట్లో ఉండడానికి గల కారణం తమ్ముడా, దేవునికి కాணிக்கை செலுத்தவில்லை. నువ్వు దేవుడికి కానుక ఇవ్వట్లేదు. దహన బలిகளை செலுத்தவில்லை. దహన బలులు చెల్లించట్లేదు. దేవునిடத்தில் எதிர்பார்க்கிற காரியத்தை நீ செய்யவில்லை. దేవుడు నీ దగ్గర ఏదైతే ఎదురు చూస్తున్నాడో అది నువ్వు చెల్లించట్లేదు. ஒரு சமயம் ஒரு தேவனுடைய ஊழியக்காரர் பிரசங்கம் பண்ணாரு. ఒక సమయము దేవుని దైవజనుడు వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునుடைய சபையிலே கள்ளர்கள் இருக்கிறார்கள் என்று. దేవుని యొక్క సంఘములో కొంతమంది దొంగలు ఉన్నారని. என்னப்பா கள்ளர்கள் இருக்கிறார்கள் பண்றாருன்னு பார்த்தேன். ఏంటప్పా ఇక్కడ దొంగలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు చూశాను. దేవునికి செலுத்த வேண்டிய தசம பாகத்தை நீ செலுத்தவில்லை. దేవునికి ఇవ్వవలసిన కానుకలను నువ్వు ఇవ్వట్లేదు. அவர்களை கள்ளர்கள் என்று அவர் சொன்னார். వారినే దేవుడు దొంగలు అని చెప్పాడు. బ్రదర్, సహోదరుడా, సిస్టర్, సహోదరి, యేసుకి செலுத்த வேண்டியதை செலுத்துங்க. యేసు ప్రభుకి ఇవ్వాల్సింది ఇచ్చేయి. దేవునికి செலுத்த வேண்டிய பணத்தை நம்ம செலவு பண்ணனா நமக்கு இருள தான் இருப்போம். దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకుంటే గనక మనం చీకట్లోనే ఉంటాం. ఇంకా தாராளமா இயேசுக்கு கொடுங்கள். ధారాళముగా యేసు ప్రభుకి ఇవ్వు. మొదట தாராளமா கொடுங்க. ధారాళముగా ఇవ్వండి. ముందు சபைக்கு காணிக்கை கொடுங்க. సంఘానికి కానుకలు ఇవ్వండి. தசம பாகம் கொடுங்க. దశమ భాగం ఇవ్వండి. ஆண்டவர் சொல்றாரு, దేవుడు చెప్తున్నాడు, என் பண்டசாலை దశమ பாகத்தை கொண்டு வா. నా యొక్క పండగ శాలలోనికి నీ యొక్క దశమ భాగాలు తీసుకుని రా. పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. உன் பாவங்களினால் నీ పాపముల చేత என்னை சங்கடப்படுத்தி, నీవు నన్ను విసిగించుతావు. உன் அக்கிரமங்களினால் నీ దోషముల చేత என்னை வருத்தப்படுத்தி, నన్ను ఆయాస పెట్టేశావు. முதல்ல என்ன பார்த்தோம்? మొదట ఏం చూసాం? நம்ம ஜெபிக்காதனால இருள்ல இருக்கிறோம். ప్రార్థించకపోవడం వలన మనకి చీకటి. இரண்டாவது நம்ம என்ன பார்த்தோம்? రెండోది మనం ఏం చూస్తున్నాం? దేవునికి செலுத்த வேண்டிய காணிக்கைகளை செலுத்தாதனால இருள்ல இருக்கிறோம். దేవునికి ఇవ్వవలసినటువంటి కానుకలు ఇవ్వకపోవడం వల్ల మనం చీకట్లో ఉన్నాం. ఆండவர் என்ன சொல்றாரு? ఇప్పుడు మూడవదిగా ఏం చెప్తున్నాడు? ஏன் இருள்ல இருக்கிறோம்? మనం ఎందుకు చీకట్లోనే ఉంటున్నామంటే, ஏன் சாபத்துக்குள்ள இருக்கிறோம்? ఎందుకు శాపములోనే ఉంటున్నామంటే, ஏன் கஷ்டத்துக்குள்ள இருக்கிறோம்? ఎందుకు కష్టములోనే ఉంటున్నామంటే பாவம் செய்கிறோம். పాపము చేస్తున్నాం. அதுதான் ஆண்டவர் சொல்றாரு. అదే దేవుడు చెప్తున్నాడు, உன் பாவங்களினால் என்னை சங்கடப்படுத்தி, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, உன் அக்கிரமங்களினால் என்னை வருத்தப்படுத்தினாய், నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. யோசித்து பாருங்க பிரதர். ఆలోచించండి బ్రదర్, ஆலோசனை பண்ணுங்க சிஸ்டர். ఆలోచించండి సహోదరి. ஆண்டவர் உங்களை ஆசீர்வதிக்க விரும்புகிறார். దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ஆண்டவர் உங்களை ஆசீர்வதிக்க விரும்புகிறார். ప్రభువు నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. நான் சொல்லவில்லை, కాబట్టి ఈ మాటలు నేను చెప్పట్లేదు, சத்தியவேதத்தில் எழுதப்பட்டதை நான் சொல்லுகிறேன். దేవుని వాక్యంలో రాయబడినది నేను మీకు చెప్తున్నాను. நீ என்னை நோக்கி கூப்பிடவில்லை, కాబట్టి నువ్వు నన్ను పిలవడం లేదు. நீ எனக்கு காணிக்கை செலுத்தவில்லை, నీవు నాకు కానుక ఇవ్వట్లేదు, நீ பாவம் செய்கிறாய், నువ్వు పాపం చేస్తున్నావు. இவைகளினால் நீ இருளிலே இருக்கிறாய். దీనిని బట్టే నువ్వు చీకట్లో ఉంటున్నావు. இன்றைக்கு ஒரு தீர்மானம் எடுப்பாயா? ఈ రోజు ఒక తీర్మానం తీసుకుంటే உன் வாழ்க்கையில பெரிய வெளிச்சம் నీ உண்டாகும். జీవితంలో గొప్ప వెలుగు ప్రకాశిస్తుంది. பெரிய வெளிச்சம் உண்டாகும். గొప్ప వెలుగు நீ ప్రకాశిస్తుంది. எங்கேயோ போயிடுவ. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. நீ கடன் வாங்க மாட்ட. నువ్వు అప్పు తీసుకో. கடன் கொடுக்கிறவனா உன்னை ஆசீர்வதிப்பா. అప్పు ఇచ్చేవాడికి నేను ఆశీర్వదిస్తాడు యేసయ్య. கொடுக்கிறவளா உன்னை అప్పు ஆசீர்வதிப்பா. ఇచ్చేవాడికి నేను దీవిస్తాడు యేసయ్య. எங்கேயோ நீ போயிடுவ. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. ஒரு தீர்மானம் பண்ணு. ఈ రోజు ఒక నిర్ణయం తీసుకో. ஜெபிப்பேன். ప్రయత్నిస్తా. நான் ஜெபிக்கிற மகனாய் வாழ నేను போகிறேன். ప్రార్థించు కుమారుడిగా ఉంటాను. நான் ஜெபிக்கிற மகளாய் வாழ போகிறேன். నేను ప్రార్థించు కుమార్తెగా என்னால் జీవించబోతున్నాను. என்ற காணிக்கை கொடுக்க போகிறேன். నా వలన కలిగినంత కానుక దేవునికి ఇస్తాను. தாராளமாய் கொடுக்க నేను போகிறேன். ధారాళముగా ఇస్తాను ఆ సేవకునికి. தாராளமாய் கொடுக்க போகிறேன். ఆ సేవకునికి నేను ధారాళముగా இனி ఇస్తాను. நான் பாவம் செய்ய மாட்டேன். ఇక మీద నేను పాపం చేయను. இயேசுவை துக்கப்படுத்த மாட்டேன். యేసుని దుఃఖపరచను. குடிக்க மாட்டேன். నేను తాగను. மதுபானம் குடிக்க மாட்டேன். నేను మద్యపానం సేవించను. இஸ்பேட் விளையாட மாட்டேன். నేను ఆలేసుకుని ఆటలాడను. சண்டை போட மாட்டேன். నేను గొడవ పడను. கோபப்பட மாட்டேன். కోప పడను. பொய் சொல்ல மாட்டேன். నేను అబద్ధం ఆడను. பாவம் செய்ய నేను மாட்டேன். పాపం చేయను. இன்னைக்கு
తీర్మానం ఈ రోజు ఒక తీర్మానం తీసుకో. உன்னுடைய வாழ்க்கையில ஒரு பெரிய வெளிச்சம் నీ உண்டாகும். జీవితంలో గొప్ప వెలుగు ప్రకాశిస్తుంది. வாழ்க்கையில தேவன் பெரிய காரியங்களை నీ செய்வார். జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. யோவான் எழுதின சுவிசேஷம் యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయం 12వ వచనத்தில் ఆండவர் சொல்கிறார். 12వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, நானே உலகத்துக்கு வெளிச்சமா இருக்கிறேன். నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. இயேசுவே உனக்கு வெளிச்சம். యేసు ప్రభువే నీకు వెలుగై ఉన్నాడు. இயேசுவே உனக்கு வெளிச்சம். యేసు ప్రభువే నీకు వెలుగై ఉన్నాడు. యేసే నీకు వెలుగుగా ఉన్నాడు. உன்னுடைய வாழ்க்கையில் உள்ள இருள் நீங்க வேண்டுமா? నీ జీవితంలో ఉన్న చీకటి పోవాలంటే இயேசுவை நம்பு. యేసుని నమ్ము. இயேசுவை பின்பற்று. యేసుని వెంబడించు. இயேசுக்கு உன் வாழ்க்கையை ஒப்புக்கொடு. యేసుకి నీ జీవితం అర్పించు. இயேசுని ఆశీర్వదించు. యేసుని దీవిస్తాడు. வெளிச்சம் உண்டாகும். నీ జీవితంలో వెలుగు వస్తది. இயேசு சொன்னார். యేసు చెప్పాడు, நானே மெய்யான ஒளி. నేనే నిజమైన వెలుగు. நானே மெய்யான ஒளி. నేనే నిజమైన వెలుగు. நானே வெளிச்சம். నేనే వెలుగు. இயேசு. యేసు. இயேசு. యేసు. இயேசுவுக்கு கதறுவோம். యేసుని చూసి మనం ఆడబెడతాం. கதறுவோம். యేసుని చూసి ఏడుద్దాం. எழும்பி நிற்போம். అందరం లేచి నిలబడదాం. ஆண்டவரை ஆசీర్వదించ దేవుడు నిన్ను దీవించబడుతున్నాడు. ஆண்டவர்கள் ஒவ்வொருவரையும் ஆசீர்வதிக்க దేవుడు ప్రతి ఒక్కరిని దీవించబోతున్నాడు. வாழ்க்கையில வெளிச்சத்தை கொண்டு வர దేవుడు నీ போகிறார். జీవితంలో ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. பெரிய வெளிச்சம் இப்பொழுது உண்டாக గొప్ప போகிறது. వెలుగు ప్రకాశించబోతుంది. உங்கள் வாழ்க்கையில பெரிய வெளிச்சம் உண்டாக నీ போகிறது. జీవితంలో గొప్ప వెలుగు రాబోతుంది. கண்களை மூடுங்கள். కన్నులు మూసుకోండి. இயேசு உங்கள் அருகே வந்து கொண்டிருக்கிறார். యేసుని జీవితం నీ దగ్గరికి இயேசு రాబోతున్నాడు. உங்களோடு பேசி இருக்கிறார். నీతో మాట్లాడాడు. இயேசு உங்களோடு பேசி இருக்கிறார். యేసు నీతో మాట్లాడాడు. இயேசு உங்களை ஆசீர்வதிக்க விரும்புகிறார். యేసుని ఆశీర్వదించడానికి இயேசு உங்களை ఇష్టపడుతున్నాడు. உயர்த்த விரும்புகிறார். యేసుని లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. இருளிலிருந்து வெளிச்சத்துக்கு உங்களை கொண்டு வர விரும்புகிறார். చీకట్లో నుండి బయటికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. இயேசுவை நோக்கி பாருங்கள். యేసు ప్రభువుని చూడు. சிலுவை மரத்தில் தொங்குகிற இயேசுவை பாருங்கள். సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూడు. மகளே, కుమారుడా, కుమార్తె, நானே உலகத்திற்கு வெளிச்சம். నేనే లోకానికి వెలుగు. நானே உலகத்திற்கு ஒளியா இருக்கிறேன். నేనే లోకానికి వెలుగై ఉన్నాను. என்னை நோக்கி பார்க்கிறவன் இருளில் நடவாமல் నన్ను చూసేవాడు చీకట్లో నడవడు. வெளிச்சத்திலே நடப்பான். చీకట్లో కాదు, వెలుగులో నడుస్తాడు. உனக்கு வெளிச்சம் வேண்டுமா? నీకు వెలుగు కావాలా? இயேசுக்கு உன் வாழ்க்கையை ஒப்புக்கொடு. యేసుకి నీ జీవితాన్ని అప్పగించు. இயேசு உங்களை ஆசீர்வதிப்பார். యేసుని దీవిస్తాడు. ஒப்புக்கொடுங்க. అప్పగించుకోండి. இயேசுக்கு ஒப்புக்கொடுங்க. యేసు ప్రభువుకి உங்களை అప్పగించుకోండి. ஆசீர்வதிக்க నీ தேவன் దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఈ రోజు தேவன் உங்களை ஆசீர்வதிக்க దేవుడిని விரும்புகிறார். దీవించడానికి ఇష్టపడుతున్నాడు. இருளிலிருந்து உங்களை எடுத்துக்கொண்டு வர చీకట్లో விரும்புகிறார். నుంచి బయటికి తేడానికి ఇష్టపడుతున్నాడు. வெளிச்சத்துக்கு உங்களை கொண்டு வர விரும்புகிறார். వెలుగులోనికి తేవడానికి உங்களை ఇష్టపడుతున్నాడు. ஆசீர்வதிக்க விரும்புகிறார். నిన్ను ఆశీర్వదించడానికి உங்களை ఇష్టపడుతున్నాడు. உயர்த்த விரும்புகிறார். నిన్ను లేవనెత్తడానికి இன்று ఇష్టపడుతున్నాడు. முதல் ఎప్పటి నుండి? இன்று முதல் ఈ రోజు నుండి புதிய காரியத்தை செய்ய నూతన போகிறார். కార్యం చేయబోతున్నాడు. உங்கள் வாழ்க்கையில செய்ய నీ போகிறார். జీవితంలో చేయబోతున్నాడు. இயேசுவை நோக்கி பாருங்கள். యేసును చూడు. சிலுவை மரத்தில் தொங்குகிற సిలువను இயேசுவை చూడు. பாருங்கள். సిలువను చూడు. மகனே, மகளே, కుమారుడా, కుమార్తె, உனக்காக நான் ரத்தம் சிந்தி నీ இருக்கிறேன். కోసం రక్తాన్ని చిందించాను. உனக்காக காயங்களை ஏற்றுக்கொண்டு இருக்கிறேன். నీ కోసం గాయాలు పొందాను. நான் உன்னை கைவிட மாட்டேன். నేను విడువను నిన్ను. நான் உன்னை கைவிட నిన్ను மாட்டேன். వదిలిపెట్టను. నిన్ను நான் உன்னை நேசிக்கிறேன். నిన్ను ప్రేమిస్తాను. நான் உன்னை నిన్ను நேசிக்கிறேன். ప్రేమిస్తున్నాను. மகளே, நான் உன்னை நேசிக்கிறேன். కుమారుడా, నిన్ను ప్రేమిస్తున్నాను. மகளே, நான் உன்னை நேசிக்கிறேன். కుమారుడా, నిన్ను ప్రేమిస్తున్నాను. ஊழியத்தை நான் ஆசீர்வதிக்க నీ போகிறேன். పరిచర్యను ఆశ్రయించబోతున్నా. உன் ஊழியத்துல வெளிச்சத்தை காண போகிறார். నీ యొక్క ఊలి, నీ యొక్క పరిచర్యలో వెలుగు உன் చూడబోతున్నా. குடும்பத்துல சாபம் நீங்குவதை నీ காண శాపం போகிறார். తొలగబోతుంది. பெரிய காரியங்களை தேவன் గొప్ప செய்ய కార్యాలు போகிறார். చేయబోతున్నాడు. இயேசுவே என்று యేసయ్యా கூப்பிடுங்க. అని పిలు. இப்பொழுது கூப்பிடுங்க. எல்லாரும் ఇప్పుడే வாயை పిలువు, திறந்து. నోరు తెరిచి. இயேசு உங்கள் வாழ்க்கையை ஒப்புக்கொடுங்க. యేసు ప్రభువుకు అప్పగించుకో. எப்பொழுது ஒப்புக்கொடுங்க. ఇప్పుడే అప్పగించుకో. இனி நான் ஜெபம் பண்ணுவேன் என்று ఇక మీదట சொல்லுங்க. ప్రార్థిస్తాను పిలు. காணிக்க கொடுப்பேன்னு சொல்லுங்க. కానుకలు ఇస్తాను పిలు. பாவம் செய்ய மாட்டேன்னு சொல்லுங்க. పాపం చేయనని పిలు. ஆண்டவர் இது ప్రభువు எதிர்பார்க்கிறார். అదే నీ దగ్గర ఆశిస్తున్నాడు. ஆண்டவர் உங்களை ஆசீர்வதி. ప్రభువు నిన్ను దీవిస్తున్నాడు. கர்த்தர் உங்களோடு இருக்கிறார். దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. 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 எல்லாரும் ஆண்டவரை நோக்கி ఓ பாருங்க. హల్లెలూయా. சிலுவை மரத்தில் హల్లెలూయా. தொங்குகிற இயேசுவை హల్లెలూయా. பாருங்க. హల్లెలూయా. இப்ப உங்கள் ஒவ்வொருவரையும் தொட்டு ஆசீர்வதிக்கிறார். ஹல்லேலூயா. హల్లెలూయా. హల్లెలూయా. கடைசியா நான் உங்களுக்காக நான் ஜெபிப்பேன். హల్లెలూయా. இப்பொழுது சகோதரன் ஒரு பாடலை பாடுவார். அந்த பாடல் முடிந்த பின்பு நான் உங்கள் அனைவருக்காக நான் ஜெபிப்பேன். கர்த்தர் உங்கள் மத்தியிலே అసేవాడువా. హల్లెలూయా. ఇప్పుడు మీ మధ్యలో ఉన్న సహోదరుడు ఒక పాట పాడుతూ ఉండగా మిమ్మల్ని మీరు మీ యొక్క దేవునికి అప్పగించుకోండి. దేవుని కార్యాలు మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. ప్రార్థనతో కళ్ళు మూసుకుంటూ ఈ పాట పాడుతూ ఉండగా మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. హల్లెలూయా. 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 ఎవరు మౌనంగా ఉండొద్దండి. ఈ సమయంలో దేవునికి అప్పగించుకోండి మీ యొక్క ప్రాణ, దేహ, శరీర, ఆత్మలను. హల్లెలూయా. 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 రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, రమ్మాను
చున్నాడు. ఎవరు మౌనంగా ఉండద్దు. దేవునికి నీ యొక్క ప్రాణాత్మ శరీరాలు అప్పగించు. హల్లెలూయా. నిన్ను ప్రభు యేసు రమ్మను చున్నాడు. యేసు వాంఛతో తన కరము చాపి రమ్మను చున్నాడు. వాంఛతో నిన్ను తన కరము చాపి రమ్మను చున్నాడు.
ஹalleluya. உங்களுக்காக இப்ப நான் ஜெபிக்க போறேன். నీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. దేవుని ఆశీర్వాదాన్ని పెట్టుకోండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. உங்கள் வாழ்க்கையில என்னென்ன தேவை నీ జీవితంలో ఏ అవసరతలు ఉన్నప్పటికీ యేసు உங்கள் ஒவ்வொரு அருகிலும் வந்திருக்கிறார். యేసు ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తున్నాడు. மகனே நான் உனக்கு என்ன செய்ய வேண்டும்? వచ్చి అడుగుతున్నాడు, కుమారుడా కుమార్తె నీ కొరకు నేను ఏం చేయాలి? மகளே நான் உனக்கு என்ன செய்ய வேண்டும்? కుమార్తె నీ కొరకు నేను ఏం చేయాలి? యేసు உங்கள் ஒவ்வொருவரையும் பார்த்து கேட்கிறார். యేసయ్యా ప్రతి ఒక్కరిని చూస్తూ అడుగుతున్నాడు కదా. இப்பொழுது நான் உங்களுக்காக ஜெபிக்க போகிறேன். ఇప్పుడు నేను నీ కొరకు ప్రార్థించబోతున్నాను. உங்கள் ஒவ்வொருவரையும் தொட்டு ஆசீர்வதிக்க ప్రతి ఒక్కరిని దేవుడు ముట్టబోతున్నాడు. உங்கள் தேவைகளை சந்திக்க போகிறார். అవసరత తీర్చబోతున్నాడు. இன்னைக்கு உங்களை சந்தோஷப்படுத்த போகிறார். ఈ రోజు నిన్ను సంతోషపెట్టబోతున్నాడు. உங்கள் துக்கம் சந்தோஷமாக மாற నీ போகிறது. దుఃఖము సంతోషంగా మారబోతుంది. எப்பொழுது உங்கள் துக்கம் சந்தோஷமாக மாற போகிறது. ஆசீர்வதிக்க போகிறார். ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. அன்புள்ள இயேசு சுவாமி, ప్రభత్రం ஆண்டவரே, ప్రభువా, எவ்வளவு நீர் எங்களை நேசிக்கிறீர்கள். ఎంత ప్రేమిస్తున్నారు మమ్మల్ని. எங்களுக்காக சிலுவை மரத்திலே ரத்தத்தை சிந்தினீர். మా కోసం శిలువ రక్తము కార్చావు ప్రభువా. சரீரம் முழுவதும் காயங்களை ஏற்றுக்கொண்டு శరీరం మొత్తము గాయాలు అనుభవించావు. உங்களுடைய ஜீவனை கொடுத்து నీ ప్రాణముని అర్పించావు. மூன்றாம் நாள் உயிரோடு எழும்பினீர். మూడవ దినాన నువ్వు లేచావు. இன்றைக்கு எங்களோடு பேசினீர். ఈ రోజు నాతో మాట్లాడావు. ஜீவனுள்ள தேவனாய் அசைபாடுகிறீர். జీవమగల దేవుడిగా ఇక్కడ இப்பொழுது తిరుగుతున్నావు. நாங்கள் உம்மிடத்தில் வந்திருக்கிறோம். ఇప్పుడు మీ దగ్గరికి మేము వచ్చాము. கேளுங்கள் கொடுக்கப்படும் என்று சொன்னீர். అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావు. என் நாமத்தினாலே நீங்கள் எதை கேட்டாலும் அதை நான் செய்வேன் என்று నా சொன்னீர். నామములో మీకు ఏది కావాలని నేను చేస్తానన్నావు. இயேசுவே, యేసయ్యా, ஆண்டவரே, ఆ ప్రభువా, உம்முடைய ஊழியக்காரனாகிய நான், உம்முடைய ஊழியக்காரனாகிய நான் నీ యొక్క దేవసేవకుడైనటువంటి నేను இவர்களுக்காக நான் ஜெபிக்கிறேன். వీళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాను. இவர்களை ஆசீர்வதியும் ஆண்டவரே. వీరిని ఆశీర్వదించండి. தேவ செய்தியை கேட்டவர்களை ஆசீர்வதியும். ఈ యొక్క వాక్యాన్ని విన్నవారిని ఆశీర్వదించండి. இருளில் இருந்து இவர்களை வெளிச்சத்துக்கு கொண்டு வாரும். చీకటి నుండి వెలుగులోనికి తీసుకుని రండి. இவர்கள் வாழ்க்கையில ஆசீர்வாதம் வரட்டும். జీవితంలో ఆశీర్వాదాలు వచ్చును గాక. இவர்கள் கண்ணீரை துடையும். కన్నీరు తుడుగుమండి. வியாதியிலிருந்து இவர்களை விடுதலை செய்யும். వ్యాధుల నుండి విడిపించండి. கடன் தொல்லையிலிருந்து இவர்களை விடுதலை అప్పుల செய்யும். నుండి విడిపించండి. இவர்களுக்கு நல்ல வருமானத்தை கொடு. మంచి జీతం ఇవ్వండి. செழிப்பினால் இவர்களை நிரப்பும். ఆశీర్వాదంతో నింపండి. கடன் கொடுக்கிறவர்களை இவர்களை ஆசீர்வதியும். అప్పిచ్చువారిగా చేయండి. உயர்த்தும். లేవనెత్తండి. இவர்கள் அனைவரையும் உயர்த்தும். ప్రతి ఒక్కరిని பரிசுத்த దీవించండి. ஜீவிதம் செய்ய கிருபை தாரும். పరిశుద్ధ జీవితం ఇవ్వండి. பாவங்களை வெறுக்க கிருபை தாரும். పాపమును అసహించుకునే కృపను ఇవ్వండి. இவரை ஆசீர்வதியும். వీళ్ళని ఆశీర్వదించండి. இவர்கள் ஒவ்வொருவருடைய கைப்பிரசத்தை ప్రతి ஆசீர்வதியும். ఒక్కరి కష్టార్జితం ఆశీర్వదించండి. இவரோடு உள்ள பிரசனம் எப்பொழுதும் இருக்கட்டும். వీరితో ఎప్పుడు నీ ప్రసన్నత ఉంచండి. இவர்கள் பயணம் செய்கிற எல்லா காரியங்களிலும் ஜெயத்தை காணட்டும். వీరు చేసే ప్రతి కష్టార్జితము వీళ్ళు చూచుదురు గాక. இனி தோல்வி வரக்கூடாது. ఓటమి ఇక లేదు. வெளிச்சம் உண்டாகட்டும். వెలుగు కలుగును గాక. இவர்கள் ஒவ்வொருடைய வாழ்க்கையிலும் இன்று வெளிச்சம் వీళ్ళ உண்டாகட்டும். ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు కలుగును గాక. நூறத்தனையா இவர்களை ஆசீர்வதியும். దూరంతులుగా ఆశీర్వదించండి. நல்ல சுகத்தாலும் பலத்தாலும் இவர்களை நிரப்பும். ఆరోగ్యం బలముతో నింపండి. எப்பொழுது சந்தோஷமா இருக்கட்டும். ఎల్లప్పుడూ సంతోషముగా ఉంచండి. குடும்பத்தில் ஒவ்வொருவரும் ரட்சிக்கப்படட்டும். కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు రక్షింపబడుదురు గాక. குடும்பத்தில் சமாதானம் வரட்டும். సమాధానము కలుగును గాక. சந்தோஷம் வரட்டும். సంతోషం కలుగును గాక. இவர்கள் கவலை நீக்கும். చింత తీసేయండి. இவர்கள் ஒவ்வொருவருடைய கவலை நீக்கும். ప్రతి ఒక్కరి చింత తీసేయండి. சமாதானத்தினால் நிரப்பும். సమాధానముతో నింపండి. சந்தோஷத்தினால் இவர்களை సంతోషంతో நிரப்பும். నింపండి. ஆரோக்கியத்தினால் இவர்களை நிரப்பும். అద్భుతములతో నింపండి. செழிப்பினால் இவர்களை நிரப்பும். ఆశీర్వాదంతో నింపండి. உம்முடைய நாமத்தை நீர் నీ மகிமைப்படுத்தி నామానికి మాత్రం మహిమ, பெரிய வெளிச்சத்தை గొప్ప వెలుగు కలుగును గాక. நூறத்தனையா இவர்களை దూరంతులుగా దీవించండి. ஒழுங்கு பண்ணினவர்களை ఈ ஆசீர்வதியும். కూడికను ఏర్పాటు చేసిన వారిని దీవించండి. இந்த காலனி ஜனங்களை ఈ ஆசீர்வதியும். కాలనీ ప్రజలను ఆశీర్వదించండి. பாஸ்டர் சைமனை ஆசீர்வதியும். మాస్టర్ సైమన్ గారిని ఆశీర్వదించండి. குடும்பத்தை ஆசீர்வதியும். కుటుంబాన్ని ఆశీర్వదించండి. ஊழியர்களை ஆசீர்வதியும். పరిచయం ఆశీర్వదించండి. నీకొక్కరికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. இயேசு கிறிஸ்துவின் நாமத்தில் ஜெபிக்கிறோம். యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ஆமென். ఆమేన్. ஆமென். ఆమేన్. ஆமென். ఆమేన్. Thank you. Please be seated. దయచేసి కూర్చోండి. దీవెనతో మనకు అనుగ్రహించాడు కనుక దీని ప్రకారము దేవుడు నూతన జీవితంలో నూతన కార్యములు నూతన సంవత్సరం చేయబోతున్నాడు. సంవత్సరంలో మనకు చేయబోతున్నాడు. కాబట్టి విశ్వాసంతో ఉందాం. ఈ యొక్క సమయంలో మన మధ్యలో ఉన్న సంఘ కాళేబు గారు వచ్చి వందన సమర్పణ చెప్పిన తర్వాత ప్రార్థన చేసుకొని మనం తెచ్చుకుంటాం. అయ్యగారికి మొదటిగా దేవునికి వందనాలు, సమీపించిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తాం. మన మధ్యన ఆల్బర్ట్ సార్ గారు ఇంకా బెదర్ గారు చక్కగా తమిళ్లో మళ్ళా తెలుగులో కూడా
మనకి అర్థం రీతిగానే చక్కగా ఈ దినాన దేవుని వాక్య భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి కనుక మీరందరూ భోజనం చేసి వెళ్ళాలని పేరు మనం చేస్తా ఉన్నాను. అట్నే రీతిగా రేపటి దినము 6 గంటలనే పెందల కాడ 6 గంటలనే స్టార్ట్ చేయబడుతుంది. ఎందుకంటే మంచు పడతా ఉంది కనుక మీరు త్వరగా రెడీ అయ్యి దేవుని సన్నిధికి రావాలని పేరు మనం చేస్తా ఉన్నాను. ప్రభువు స్తోత్రము. ఈ సమయంలో సంఘం తరపున మన మధ్యకు వచ్చిన మంచి వాక్యాన్ని అందించిన అయ్యగారు కాల్బట్ అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆ విధంగా ట్రాన్స్లేషన్ చేసిన ఆ యొక్క సార్ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేని స్తోత్రము. వారి కొరకు ప్రార్థన చేయండి. ఎంత బెంగళూరు నుంచి చాలా దూరం నుంచి మన మధ్యకి వచ్చారు. వారికి ఆరోగ్యము, వారి కుటుంబం కొరకు, సేవ కొరకు అన్ని విషయంలో దేవుడు వారికి నిండైన దీవెనలు నూతన సంవత్సరం వాళ్ళు కూడా చేయాలని మనమందరం కూడా ప్రార్థనలో మీ సొంత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రము. ఈ సమయంలో మన మధ్యలో ఆఖరిగా ప్రార్థన చేయవలసిందిగా లాజరన్న గారు సేవకులు ఆయన మిస్సెస్ గారు ఉన్నారు. పాస్టమ్మ గారు వచ్చి ఆఖరి ప్రార్థన చేసిన తర్వాత మనము ప్రేమ కలిగిన యేసురాజా నీ పరిశుద్ధ పాదాలకి స్తుతి స్తోత్రం తండ్రి. మరి సాయంకాల సమయంలో నైనా మా ఇందిరమ్మ కాలనీలోని బేతేలు సంఘం తరపున మరి ఇక్కడ కూడి ఉన్న కూడికను బట్టి వందనాలు, సువార్త సభలను బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఉంటున్నారని నమ్ముచున్నాం తండ్రి. సహాయం దయచేయండి. ఈ నూతన సంవత్సరంలో ప్రభా నూతన ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహిస్తారని మీ దాసుని ద్వారా సెలవిచ్చారు. మరి ప్రార్థన ఎందుకు వినటం లేదో కూడా మీరు సెలవిచ్చారు ప్రభా. నైనా నేను విసిగించి ఉన్నామేమో ప్రభా. ఈ నూతన సంవత్సరంలో నన్ను మేము పరీక్షించుకుని ప్రభా ఆత్మీయంగా జీవించటానికి నీ కృప అనుగ్రహించండి. వాక్యం విత్తిన అయ్యగారిని బట్టి స్తోత్రాలు తండ్రి. మీ దాసునికి మంచి ఆరోగ్యము, బలము, శక్తిని అనుగ్రహించండి. క్షేమంగా మా మధ్యలోకి నడిపించినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తిరిగి ఆ బిడ్డలనైనా ప్రయాణమైనైనా బెంగళూరు చేరనై ఉంటుండగా సురక్షితమైన ప్రయాణాన్ని అనుగ్రహించి ఆరోగ్యాలు అనుగ్రహించి క్షేమంగా వాళ్ళ గృహాలకు చేరు పర్యంతరము నీ సన్నిధి నుంచమని అడుగుతున్నాం. ఇంకా ఆయుష్ను, ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించి అనేక చోట్ల నాయన నీ దాసుని మీరు బలంగా మీరు వాడుకోమని అడుగుచున్నాను. సహాయం దయచేయండి. ఇక్కడ నడిపిస్తున్న దైవదాసులు నాయన సైమైన పాస్టర్ గారిని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. మీ దాసుని దీవించండి, ఆశీర్వదించండి. స్థానికంగా సంఘస్థులందరినీ, సంఘ పెద్దలందరినీ, విశ్వాసులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. బయట సంఘాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను కూడా పాస్టర్స్ బట్టి కూడా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ఇక్కడ ఆరకృష్ణ ఉంటుండగా ఆ బిడ్డలను కూడా మీరు ఎంతగానో నాయన చక్కగా వాయిద్యంలో వాయించటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. ఆ బిడ్డలను కూడా మీరు దీవించండి. ముఖ్యంగా మైక్ సిస్టమ్ కూడా అరేంజ్ చేసిన బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వచ్చిన ప్రతి విశ్వాసాన్ని బట్టి స్తోత్రము నాయన. చక్కని వర్తమానం విని ఉన్నారు ప్రభా. ఈ వాక్యాన్ని మననం చేసుకునే కృప అనుగ్రహించండి నాయన. ప్రతి ఒక్క హృదయంలో ఫలింప చేయమని అడుగుతున్నాను. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని అడుగుతున్నాను ప్రభా. ఇంతవరకు నాయన మీరు ఈ కార్యం చేసినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. ఇదైతే మా వల్ల కాదు కానీ, మా శక్తి చేత, మా బలము చేత కాదు కానీ నాయన నీ వల్లనే నాయన ప్రభా ఈ కార్యం జరిగించినందుకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని కొరకు ఎన్నో దినాల నుంచి నీ బిడ్డలు ప్రార్థించారు ప్రభా. జయప్రదంగా ఈ కార్యాన్ని జరిగించినందుకు నీకు స్తుతులు స్తోత్రం. రేపుటి దినమందు ప్రభా ఇంకా అనేక మంది రాగలుగుట్టుకు నీ కృప అనుగ్రహించండి అయ్యా. మీరు ఈల వేసి పిలిచే దేవుడు అయినందుకు కూడా స్తోత్రాలు. అనేక మంది వచ్చిన ఆయన ఇక్కడ రక్షణ పొందుటకు, ఈ సువార్తను చక్కగా వినుటకు నీ కృప అనుగ్రహించండి. వాతావరణం కూడా మీరు స్వాధీనపరచుకున్నందుకు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఇంత మంచి శ్రేష్టమైన సమయాన్ని నాకించినందుకు మీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధ ఆత్మ యొక్క సహవాసము, సంతోషము, సమాధానం
ఇప్పుడు నెలప్పుడు సదాకాలం మనమందరం తోడుగా ఉండి నడిపించును కాక. ఆమేన్. హల్లెలూయా. రేపటి దినం అందరూ ఇంకా చాలా మందిని కూడా మీరు చెప్పి